కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు తల్లికి వందనం కార్యక్రమం గురించి మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అంటే ముందు స్టార్ట్ చేసింది ఏంటి, ఎన్డీఏ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఎన్నికల హామీగా ప్రకటించింది. అయితే సేమ్ ఇలానే గతంలో జగన్ కూడా ప్రకటించడం జరిగింది, జగన్ కూడా ఇలాగే చేయటం జరిగింది. అప్పుడు జగన్ తరపున నేను కూడా ఇలాగే ప్రచారం చేశాను. తర్వాత అధికారంలోకి వచ్చాక ఇంటికి ఎంతమంది పిల్లలున్నా ఒకళ్ళకే ఇస్తామని చెప్పి ఆ రోజు జగనే మోసం చేశాడు, జగనే మాట తప్పాడు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మాట తప్పబోతుంది, ఒకళ్ళకే ఇవ్వబోతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖచ్చితంగా అందరికీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె మాట్లాడటం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది అర్థం కానటువంటి అంశం. ఎందుకని అంటే ఒకటి, వైసీపీ మేనిఫెస్టోలో కుటుంబానికి 15,000 ఇస్తామన్నారు, ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని రాయలా. అయితే ప్రచారంలో మాత్రం భారతి గారు, జగన్ గారు సతీమణి భారతి గారు చెప్పిన మాట వాస్తవం. చాలా వీడియోలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి. ఒక పిల్లాడు ఉంటే 15,000 వస్తాయి, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 వస్తాయి అని చెప్పి ఆమె చెప్పింది. సో దాన్ని ఇప్పుడు టీడీపీ గట్టిగా వాడుకుంటుంది. దానికి ఊతం ఇచ్చేలాగా ఆ రోజు జగన్ మాట తప్పాడు, నేను కూడా ప్రచారం చేశాను అని చెప్పి షర్మిల చెప్పటం. సో అంటే ఇప్పుడు కూటమికి ఒక మంచి వెపన్ ఇచ్చింది షర్మిల, రియల్గా చెప్పాలంటే. ఇది అన్న మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషమో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, ఆమె కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తున్నాను అనేటువంటి పేరుతోటి కూటమికి మంచి మంచి ఆయుధాలు అయితే అందిస్తుంది. ఈరోజు కూటమి మాట్లాడటానికి అవకాశం ఉంది. మీ చెల్లెలే చెప్పిందయ్యా, ఆమె కూడా ప్రచారం చేసిందంట, మాట తప్పం మడం తిప్పం అంటాడు జగన్, ఆల్రెడీ మాట తప్పాడు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడానికి ఒక అవకాశం ఇచ్చేసింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి అందరికి పిల్లలకి ఇస్తుందా, ఒకరికే ఇస్తుందా, మార్గదర్శకాలు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి, ఏంటంటే ఒకరికే ఇస్తుంది అని. మరి ఇవి ఎంతవరకు వస్తాయి అనేది తెలియదు. కానీ ఓవరాల్గా షర్మిల మాత్రం కాంగ్రెస్కి వర్క్ చేస్తున్నాననేటువంటి పేరుతోటి కూటమికి అయితే గట్టిగానే పనిచేస్తుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.